హాయ్ అండి. ఈరోజు మీకు 2 రకాల పకోడీలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. తోటకూర పల్లి పకోడీ మరియు ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ తోటకూర మా గార్డెన్లో పెంచుకున్న తోటకూర అండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన తోటకూర, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపితే నీరు బయటకు వస్తుంది. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1/2 కప్పు వేరుశనగపప్పు, కొద్దిగా కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు నేను చాలా సన్నగా తరిగాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలానే వేసుకోండి, లేదంటే కొంచెం పెద్దగా వేసుకోండి. ఒక కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం నీటిని చల్లుకుంటూ మరి ముద్దలా కాకుండా ఇలా పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతేనండి, తోటకూర పల్లి పకోడీ తయారైనట్టే. ఇప్పుడు ఆనియన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. అందులో సరిపడినంత సాల్ట్, కారం, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు శనగపిండికి సగం కప్పు బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా కలిపినట్లే కొంచెం నీళ్లు చల్లుకుంటూ కలుపుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని కాగాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది. పకోడీకి నూనెలో వేగిన కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.